హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. సో ఈ పెయింట్ అయితే వడ్డీగా ఉండి టైంపాస్ కాకనైతే ఈ పెయింట్ అయితే వేద్దామని అయితే వేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో స్కిప్ చేయకుండానైతే ఫుల్గా చూసేయండి. అండ్ ఇది ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చిన్నగా అట్లా పెన్సిల్తో అయితే ఒక చిన్న బటర్ఫ్లై అండ్ 2 ఫ్లవర్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇంకా లీవ్స్ అవన్నీ అయితే మనం డైరెక్ట్గానే అయితే వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేను పెన్సిల్తో అయితే డ్రా చేయలేదు. అది నార్మల్గా ఇది మొత్తం వేయడానికైతే నాకు ఒక 30 to 45 మినిట్స్ అయితే పట్టింది. చాలా తొందరనే అయిపోయింది. కాకపోతే అంత పెద్ద లాంగ్ వీడియో అయితే పెట్టలేను కదా, సో దాన్ని అయితే షార్ట్ చేసి నేను ఒక 6 మినిట్స్లో అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఫుల్గానైతే చూసేయండి. అండ్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మనం ఇంట్లో ఇట్లా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిపైనైనా సెల్ఫ్లోనైనా డెకరేషన్గా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న అన్నీ కొనకుండా మాత్రం ఇలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇవన్నీ ఈ హోమ్కి సంబంధించినవి అన్నమాట, ఇంట్లో డెకరేషన్కి సంబంధించినవి. టీవీ దగ్గర కానీ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో అందుకని ఎప్పుడు ఒకటి ఇలా వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది మామూలుగా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ డైరెక్ట్ వాల్ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడనైతే మంచిగా లీవ్స్ కూడా గ్రీన్ కలర్లో చాలా బాగా వేయచ్చు. సో ఇదైతే నేను ఆల్రెడీ మా గోడలన్నీ అయితే నిండిపోయినాయి వేసి. సో ఇది మొన్న బోర్డ్స్ అయితే నేను మీషోలోనే తీసుకున్నా. ఇవి ఒక 4 ఏమో వచ్చినాయి. ఒకటైతే పెద్దది వేసాను ఆల్రెడీ. వీటికి సంబంధించినది అయితే మన ఛానల్లో పెట్టాను నేను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో కింద ఖాళీగా అనిపించింది, అందుకని అయితే ఇట్లా గ్రీన్గా చిన్న గడ్డి ఉంటుంది కదా, దాని టైప్ అయితే వేసుకున్నాను. మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, చెవి పుల్లలు, వాటితో అయితే చూడండి ఇలా మరీ ఫ్లవర్స్ లెక్క వేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇట్లా వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇట్లాంటి వాటికైతే ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాను. సో చూడండి మల్టీ కలర్, ఒకటే రకంగా ఏమి ఉండే కదా పువ్వులు అని, అదో కలర్ ఉంటుంది కదా అని ఒక ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ ఇంకా ఎల్లో కలర్ అట్లనైతే వేసాను. అండ్ ఫ్లవర్ కూడా మిడిల్లో అట్లా వేస్తే బాగుంటుందని అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత ఫ్లవర్కి కూడా ఫినిష్ చేశాను అన్నమాట.
ఫైనల్గానైతే ఇలా రెడీ అయిందన్నమాట. అండ్ ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.